నమస్తే. రుద్రాక్ష ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి. రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేర్తాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాను. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఈరోజు మా కోసం, మా ప్రేక్షకుల కోసం మోటివేషన్ స్టోరీ ఒకటి చెప్పండి. ఇప్పుడులాగే ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక మంచి శిల్పి, తను అంటే శిల్పులు చాలామంది ఉంటారు, స్థపతులు కొంతమంది ఉంటారు. స్థపతులు అంటే దేవాలయపు బొమ్మలు చెక్కేటువంటి వాళ్ళకి శిల్పశాస్త్ర నైపుణ్యంతో పాటు ఆగమ నిబంధనలు కూడా తెలిసి ఉండాలి. ఆగమ శాస్త్ర నిబంధనలు కూడా ఇవి తెలిసిన ఒక శిల్పి అలా అడవిలోంచి వెళుతూ ఉంటే, అడవి ప్రారంభ మార్గంలోంచి వెళుతుంటే ఇంకా అడవి లోపలికి వెళుతున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక బ్రహ్మాండమైన శిల ఒకటి కనిపించింది. అంటే ఎవరు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు అది చూస్తే దానికి అలాంటి ఆలోచనలే వస్తాయి. ఈ శిల్పి చూడంగానే ఏమనిపించింది, అబ్బా ఏముంది శిల, ఈ శిలని మంచి దేవతా విగ్రహంగా మలిస్తే భలే ఉంటుంది, తన పని అదే కదా. సరే అనుకొని అది చేద్దామని చెప్పి అక్కడ ఉలి తీసుకొని ఆ ఉలితో సూర్య శుద్ధి తీసుకొని ఇట్లా మొదలు పెడతాడు. ఒక్కసారే కేకలు వినిపిస్తాయి. ఏ ఏ ఏ ఎవరు ఏం చేస్తున్నారంటే, నేను శిల్పిని అంటే రాయి మాట్లాడుతుంది, నేను శిల్పిని అని చెప్తాడు. ఏం చేస్తున్నావు అంటే, నిన్ను ఒక అందమైన రూపంగా ఒక దేవతా విగ్రహంగా మలుస్తాను అంటే, అయ్య బాబాయ్ చక్కని రూపం అది బాగుంది, మంచి శిలను నేను ఇంత అందంగా ఉన్న శిలను పాడు చేస్తావా? అయినా నీ ఉలి దెబ్బలు నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఆ పెయిన్ వద్దు, నన్ను వదిలిపెట్టే బాబు, నీకు నమస్కారం చేస్తాను అంటే, సరేలే ఇష్టం లేనప్పుడు ఎందుకు అని చెప్పేసి వదిలిపెట్టి ఆ పక్కన ఇంకో రాయి చూస్తాడు. అంత బాగోకపోయినా, ఇంత గొప్పగా లేకపోయినా పర్వాలేదు, అది బాగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళి తను మొదలు పెడతాడు. తను మళ్ళీ అలాగే ఉంటుంది. నొప్పి పడుతుంది, ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు అని. నేను ఒక శిల్పిని, నువ్వు కొంచెం కనుక ఈ ఉల్లి దెబ్బలు తట్టుకోగలిగితే ఒక అద్భుతమైన శిలగా నిన్ను మరుస్తాను, ఒక దేవతా విగ్రహంగా, తర్వాత అంతా బాగుంటుంది, ఆలోచించుకో అంటాడు. కాసేపు ఓర్చుకోగలిగితే అంటే సరే అంటుంది. మంచి ఒక దేవతా విగ్రహంగా, ఒక అమ్మవారు, మంచి అమ్మవారి విగ్రహంగా తయారైతే చూడ్డానికి అసలు ఆకట్టుకునేటట్టు అమ్మవారు ఉంటుందన్నమాట. సరే అమ్మవారిని అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత తను వెళ్ళిపోతాడు. అటునుంచి వెళుతున్న వాళ్ళు చూసి, అబ్బా అమ్మవారు ఇక్కడ వెలిసింది, బాగుంది, రాతిలో చక్కగా చాలా అందంగా ఉంది, నల్ల రాతిలో కళ ఉట్టిపడుతుంది అని తీసుకొచ్చి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించారు. పూజలు మొదలుపెట్టారు. పూజలు మొదలుపెట్టిన తర్వాత అక్కడ కొబ్బరికాయలు అవి కొట్టాలి, టెంకాయలు అవి కొట్టడానికి ఏదైనా ఒక స్టోన్ కావాలి. ఏదైతే ఈ శిల్పి ఏదైతే వదిలేశాడో అది అక్కడ బాగుంది చూడడానికి, అమ్మవారి ముందు పెట్టడానికి ఇంకా బాగుంటుంది, అందంగా ఉంది. సరే అది కూడా అక్కడ పెడతారు. అది కూడా పెడితే అందరూ వచ్చిన వాళ్ళు కొబ్బరికాయలు కొడుతుంటారు, టెంకాయలు వచ్చి కొడుతుంటారు. అప్పుడు రోజు దెబ్బలే. తను అనుకుంటుంది, ఆహా ఏమిటిది, ఆ రోజు కొంచెం ఉలి దెబ్బలకి ఓర్చుకుని ఉంటే దేవతా విగ్రహం పూజలు అందుకునేదాన్ని, వద్దన్నాను, ఇప్పుడు రోజు ఎవడు పడితే వాడు వచ్చి నా మీద వచ్చి కొడుతున్నారు, ఈ దెబ్బలు తట్టుకోలేకపోతున్నారు, రోజు ఇదే పని. సో కట్ చేస్తే మనకి ఏం తెలియజేస్తుందంటే, చిన్నవి ఓర్చుకోగలిగితే మంచి, అంటే కష్టం ఎప్పుడూ కూడా అది నష్టం అనుకోకుండా అది భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. నువ్వెంత దెబ్బలు తింటే అంత అంటే తినమని కాదు అర్థం. ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కష్టాల్లోంచి వచ్చిన వాళ్ళే, కంఫర్ట్ జోన్లోంచి ఎవరూ రారు. సో నువ్వు ఎంత కష్టపడితే అంత మంచి భవిష్యత్తులోకి వెళతావు. ఆ చిన్న దెబ్బలు ఓర్చుకోగలిగితేనే దేవతా విగ్రహంగా పూజలు అంచుకుంది. ఏదైతే వద్దనుకుందో ఆ నిమిషానికి తప్పించుకొని ఉండవచ్చు భవిష్యత్ అంతా. ఇప్పుడు యూత్ కూడా అలాగే, ఎగ్జామినేషన్ పీరియడ్లో ఇలా చదవాల్సిన టైంలో ఆ చదువుని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ తాత్కాలిక ప్రయోజనాలు, అటు ఇటు తిరగడం, మూవీస్కి వెళ్ళడం, ఫ్రెండ్స్తో వెళ్ళడం, పబ్లిక్ క్లబ్కి వెళ్ళడం మొదలుపెట్టారు. ఈ తాత్కాలిక ప్రయోజనాలు ఏమవుతుంది, లైఫ్ ఒక 80 years అనుకుందాం, ఇక్కడ చేసిన చిన్న పొరపాటు రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా ఇబ్బంది పడతారు. ఇక్కడ వాళ్ళు కొంచెం ఇష్టపడి కష్టపడితే రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు, ఆ విగ్రహం లాగా. కాబట్టి కొంచెం కష్టపడడానికి ఇష్టపడండి, భవిష్యత్ అంతా అందంగా ఉంటుంది. రైట్ అండి. గురుగారు, క్యాంపు వాటి వివరాలు ఒకసారి చెప్పండి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి సాధారణంగా అవకాశం ఉండదు. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. అప్పుడప్పుడు థర్స్డే, అప్పుడప్పుడు ఏదో ఒక రోజు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనా ఏదో ఒక ఊరికి వెళ్తూ ఉంటాను. మిగిలిన అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఇప్పుడు కమింగ్ వెనస్డే, రేపు బుధవారం విజయవాడ కార్యాలయానికి వెళుతున్నాను. సో
సో అక్కడ నేను కొన్ని గంటలే ఉంటాను. మీరు వేరు ఫోన్లలోంచి పేర్లు నమోదు చేయించకుండా ఒక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. హైదరాబాద్లో అయితే నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను, నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే సపోజ్ మీరు బెంగళూరు ఆఫీస్కి వెళ్తే వాళ్ళొక స్పెషల్ స్క్రీన్ ముందు ఒక రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను నా రూమ్లో కూర్చుంటాను, మధ్యలో స్క్రీన్ ఉంటుంది, 1-to-1 ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా సరే మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, రేపు బుధవారం నాడు విజయవాడలో నన్ను కలిసిన, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. 2-3 అని ఇబ్బంది పెట్టకండి, ఇంత వర్క్ లోడ్ నా మీద ఉంటుంది, అర్థం చేసుకొని సహకరించండి. రైట్ గురుగారు, ఫస్ట్ కాల్ తీసుకుందాం. బెంగళూరు నుండి సురేష్ గారు, నమస్తే అండి. హలో హలో సురేష్ గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సురేష్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ సార్. సార్ మీ నెంబర్ కలవటం మాకు చాలా అదృష్టం సార్. మాఘమాసం మాట్లాడుకుంటున్నాం, చెప్పండి సార్. సార్ నా పేరు సురేష్ అండి. చెప్పండి సురేష్ గారు. డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 6, 1980 సార్. 6th September 1980. కరెక్ట్ సార్. సురేష్ గారు ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. మీరు శనివారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్, కరెక్ట్ సార్. ఎంతమంది పిల్లలండి? సార్ 2 పిల్లలు సార్, ఒక ఇది అబ్బాయి. ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి, ఇది సింహరాశి. ఏంటండి ఈ పాటికి మీరు అబ్రాడ్లో ఉండాలి, విదేశాల్లో ఎక్కడున్నారు? అవును సార్. బెంగళూరు నుంచి మాట్లాడుతున్నారా? అవును సార్, కరెక్ట్ సార్. చక్కగా అబ్రాడ్లో ఉండాలండి ఈ పాటికి మీరు. జాతకం అయితే ఎక్సలెంట్ అండి. కానీ నేను వెళ్ళలేదు సార్. ఆపర్చునిటీస్ ఉంది సార్ వెళ్ళటానికి. ఓ, జాతకం అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. ఒకే ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకొని చూడండి. అది వచ్చిన తర్వాత కలిగిన మార్పు మీరు ఆశ్చర్యపడే ఫలితాన్ని ఇస్తుందంటే అతిశయోక్తి కాదు. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సపోర్ట్. అది మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు త్రయోదశి, ద్వాదశి అండ్ చతుర్దశి. ఈ 3 రుద్రాక్షలు అండి, 3 ఒకదాన్ని మించిన ఒకటి. ఈ త్రయోదశి అంటే అర్థం ఏమిటంటే 13 ముఖాలు. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి అంటే 12 ముఖాలు, ఇది సూర్యస్వరూపం. ఇక 14 ఇది అల్టిమేట్ రుద్రాక్ష మీ జాతకానికి. ఇది చతుర్దశముఖి, ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా, దీనికి అధిపతి శని, అంటే మీ జాతకానికి సంబంధించింది. సో అవసరం నేను తెలియజేసాను, అవకాశం మీరు చూసుకోండి సురేష్ గారు. ఆల్ ది బెస్ట్. ఓం నమ శివాయ. మీరు బెంగళూరులోనే ఉంటున్నారు, అక్కడ ఈ సంస్థ ఉంది, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు గైడ్ చేస్తారు మీకు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, కొంతమంది అతి తెలివి ప్రదర్శిస్తుంటారు. ఆ అతి తెలివితో చాలా మంది ఉంటారు వీళ్ళు, బొక్కబోర్ల పడుతున్న సందర్భాలు అంటే వాళ్ళకే తెలుసు, ఇంకెవరికేం తెలియదు అనుకుంటారు. ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళు ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు అతి తెలివితేటలు ఉపయోగించి. అది వాస్తవం అవాస్తవం వాళ్ళకి అవసరం లేదు, కొంచెం అతిగా చేసి చెప్తూ ఉంటారు అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక రాజుగారు ఒక స్వామి దగ్గర, ఒక గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. సరే, మంచి రాజుగారి పేరు ఉంది, అంతా ఓకే. పట్టాభిషేకం అయింది, ఒక తండ్రి తర్వాత తను చేస్తున్నాడు. ఒకరోజు తను చూడడానికి గురువుగారు వస్తారు. గురువుగారు వస్తే స్వామి గురువు వచ్చినప్పుడు రాజు ఓ పక్కన సింహాసనం నుంచి పక్కకు వచ్చి అక్కడ మద్యం తాగుతూ కనిపిస్తాడు. గురువు చూస్తాడు, ఇదేమిటి, వీడికి మద్యం మంచిది కాదని చెప్పాను, మద్యం తాగుతున్నాడు అని చెప్పి అడుగుదామనుకునే లోపు రాజే అంటాడు, చూస్తారు గురువుగారు అని చెప్పి అంటాడు. గురువుగారు ద్రాక్ష పళ్ళు తింటే ఏమైనా తప్ప, ఏమైనా మంచిది కాదా అంటాడు. తినొచ్చు నాయనా, తప్పేం కాదంటాడు. ద్రాక్ష పళ్ళు తిని నీళ్లు తాగొచ్చా అని అడుగుతాడు. తప్పేం లేదు, తాగొచ్చు అంటాడు. ద్రాక్ష పళ్ళు తిని నీళ్లు తాగి ఎండలో నిల్చోవచ్చా అంటాడు. నిల్చోవచ్చు, తప్పేం లేదంటాడు. మరి ద్రాక్ష పళ్ళని నీళ్ళల్లో కలిపి వేడి చేసి తాగితే తప్పేమిటి గురువుగారు అంటాడు. తప్పేం లేదు నాయన, కానీ ఇది కూడా గుర్తుపెట్టుకో, మట్టి
తల మీద వేస్తే ఏమైనా అవుతుందా? ఏం కాదు. అది వేసిన తర్వాత నీళ్లు పోస్తే ఏమైనా అవుతుందా? ఏం కాదు. మరి నీళ్లు పోసిన తర్వాత ఎండ తగిలితే ఏమైనా అవుతుందా? ఏం కాదు. మరి మట్టి నీళ్ళల్లో కలిపి ఎండబెట్టి రాళ్ళలాగా చేసి కొడితే బాగుంటుందా అన్నాడు. తల పగిలిపోతుంది కదా గురువుగారు. ఎద తెలివితేటలు ఉపయోగించకు. అది ఈ మూడు కలిస్తే ద్రాక్ష నీళ్ళల్లో కలిపి మరగబెట్టి అది నిల్వ చేస్తే అది సారాయిగా మారుతుంది. అది మంచిది కాదు. నీలో ఆలోచించే శక్తిని కోల్పోతావు. నువ్వు చేసేవన్నీ అప్పుడు నీలాగా చెయ్యవు. నీలో థర్డ్ మ్యాన్ చేస్తూ ఉంటాడు. అది మంచిది కాదు. కాబట్టి అది వద్దన్నావు. నీ సొంత తెలివితేటలు తగ్గించి వాస్తవంలోకి రమ్మని చెప్తావు. ఇలాంటి తెలివితేటలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. అందరికీ తెలివితేటలు ఉంటాయి, మనకే కాదు. రైట్ గురుగారు. నెక్స్ట్ కాల్. పెద్దవాళ్ళ దగ్గర ఇలాంటి కుప్పిగంతులు వేయకూడదు, గురువుల దగ్గర. హైదరాబాద్ నుండి కాల్ తీసుకుందాం. సుభాష్ గారు నమస్తే అండి. హలో సుభాష్ గారు. హలో సుభాష్ గారు. నమస్తే గురుగారు. ఓం నమ శివ. ఎలా ఉన్నారు? సార్, ఇది మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురుగారు. అమ్మాయి ఏం చేస్తోంది? మా పాప బర్త్డే 23/2/2017 గురుగారు. 23/2/2017. చిన్నపిల్లలు, వీళ్ళకి జాతక పరిశీలన అవసరం లేదండి. వీళ్ళకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంతే, ఇంకేం అక్కర్లేదు. ఏంటంటే కొంచెము సిక్ అవుతుంది సార్ ఆమె. పిల్లలకి బాలరిష్టాలని ఉంటాయి, అది కామనే. జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, లేతగా ఉంటారు. వాతావరణంలో ఏ చిన్న మార్పు వచ్చినా వాళ్ళకి అటాక్ అవుతుంటుంది. అంత బలంగా ఉండరు కదా వాళ్ళు. అందుకనే సున్నితంగా ఉంటారు. మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి, బాలరిష్టాలు లేకుండా. ఇప్పుడు అంటే 2017 కదా, వీలైతే ఒక అష్టమకి రుద్రాక్ష, లేకపోతే ఒక 3 ముఖాల రుద్రాక్ష. అష్టముకి ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. అది కుదరకపోతే ఒక 3 ముఖాల రుద్రాక్ష, అగ్నిస్వరూపము, ఆరోగ్యానికి మంచిది. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి సంపత్ గారు నమస్తే అండి. హలో హలో సంపత్ గారు. గురుగారు మాట్లాడండి. మీ డేట్ ఆఫ్ బర్త్. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి సంపత్ గారు? నమస్కారం గురువు గారు. ఓం నమ శివాయ. బాగున్నామండి. నేను ఖమ్మం నుంచి అండి మాట్లాడేది. చెప్పండి. గురువు గారు, ఏం లేదు గురువు గారు, నేను ఇప్పటివరకు మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేస్తున్నాను గురువు గారు. అయితే ఆ కంపెనీ సరిగా లేక మానేయాల్సి వచ్చింది. వేరే కంపెనీలో జాయిన్ అయ్యాను, అది కూడా అంత పర్ఫెక్ట్ గా లేదు. మరి ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా చేస్తే బాగుంటుందా? ఏ ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది? చూడండి, మీరు ఎందులో మీకు అనుభవం ఉంది అది చేయండి. వ్యాపారం మంచిదే, ఉద్యోగం మంచిది కాదని నేను చెప్పను. కానీ వ్యాపారం చేయాలన్న ఆలోచన రావడం మంచిదే. ఉద్యోగం చేస్తే మీరు సక్సెస్ఫుల్ ఎంప్లాయీ అయితే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. అదే మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయితే 100 ఫ్యామిలీస్ని హ్యాపీగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఉద్యోగం చేస్తే మీ టైంని, మీ నాలెడ్జ్ని, మీ ఎక్స్పీరియన్స్ని ఎదరవాడు డబ్బెట్టి కొనుక్కుంటాడు. మీరు బిజినెస్ చేస్తే మీ టైంని, మీ నాలెడ్జ్ని, మీ ఎక్స్పీరియన్స్ని లాజిక్ యాడ్ చేసి మీకోసం వాడుకుంటారు. సో వ్యాపారం చేస్తూ ఉంటే రోజు డబ్బు వస్తూ ఉంటే ఆ డబ్బుతో వచ్చే కిక్కు ప్రపంచంలో ఏ మత్తు ఇవ్వలేదు. ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం కదా. అలాగే డబ్బులున్న వాళ్ళు లెక్క వేసుకుంటే ప్రపంచం మొత్తం మీద టాప్ 10లో కానీ, టాప్ 100లో కానీ, టాప్ 1000లో కానీ, టాప్ 1 lakhలో కానీ ఎంత పెద్ద ఎంప్లాయీ తగలడు. సత్యనారాయణలా కనపడ్డు, సుందర పిచ్చియా కనపడ్డు. అంత పెద్ద ఎంప్లాయీస్ కూడా ఎక్కడ డబ్బులున్న వాళ్ళ లిస్టులో కనపడరు. డబ్బులున్న వాళ్ళ లిస్టులో ఎవరుంటారంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు. సో కాబట్టి ఉద్యోగం చేయడం తప్పని చెప్పను, కానీ వ్యాపారం చేయడానికి అవకాశం ఉంటే మాత్రం వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు అనుభవం, మీకు ఏ రంగంలో అనుభవం ఉంది? మీరు రిప్గా పనిచేస్తారు, మెడికల్ రిప్గా పనిచేస్తారు. సో ఏదైనా మెడికల్ ఏజెన్సీస్ ట్రై చేయండి, ఆ C&F ట్రై చేయండి, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ట్రై చేయండి. ఇలా ఏదన్నా ఒక ఫార్మసీకి రిలేటెడ్ అది ట్రై చేయండి. మీకు అనుభవం ఉన్నది, ఈజీగా చేయగలుగుతారు. అది దానికి ఇంకోటి యాడ్ చేసుకోండి. అలా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. వ్యాపారం మీద దృష్టి పెడితే అది ఎప్పుడూ బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. అందులో ఫార్మసీ రంగం చాలా మంచిది. అది ఎప్పుడు ఎవర్ గ్రీన్ రంగం. అది మీరు వేసుకోవడానికి ఒక మంచి కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపం, సారీ
ఏడుముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి అది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ 3ట్లో ఏదైనా ఒకటి కానీ, అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. నేను ఒక చిన్న హెల్త్ అండ్ వెల్త్ కాంబినేషన్ చెప్పాను, మీకు ఉపయోగపడేది. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నల్గొండ నుండి అబ్దుల్లా గారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. అబ్దుల్లా గారు, ఓం నమ శివాయ. ఓం నమ శివ. హర మహాదేవ. శంభో శంకర. శంభో శంకర్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీ ఫోన్ కోసం ఎన్నిసార్లు ట్రై చేశాను సార్. ప్రతి రోజు మీ చూస్తుంటాను సార్ నేను. మాఘమాసం భాగ్యం మాకు కలిగినందుకు థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఏం లేదండి, సంకల్పం బలంగా ఉంటే కొండైనా చిన్నదే. మన సంకల్పం గట్టిగా ఉంటుంది. నేను అబ్దుల్లానే గానీ ప్రతి దేవుడి కాడ మొక్క కన్నా బాధలు కొద్దిగా ఉన్నాయి సార్, చెప్పుకోగలుగుతున్నా. నేను కొద్దిగా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను సార్. అబ్దుల్లా గారు, డేట్ ఆఫ్ బర్త్ వచ్చి సార్. హలో చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 6/6/1980 సార్. 1920. 80 సారీ 20 ఏమిటా నేను అనుకుంటున్నా. 80 సార్. 80 అదే 6/6 ఫ్రైడే, శుక్రవారం నాడు. అవును సార్. హలో, ఏం చేస్తున్నారు అబ్దుల్లా గారు? సార్ నేను డ్రైవర్ని సార్. చాలా మంది దగ్గర డ్రైవర్ గా చేశాను. ఇప్పుడు సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను సార్. మీ అభిప్రాయంతో కొద్దిగా చెప్తే నేను దయచేసి అనుకుంటున్నాను సార్. ఇప్పుడు డ్రైవింగ్ వదిలేసి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారా? అవును సార్. అవును సార్. అవును సార్. ఏం వ్యాపారంలో మీకు అనుభవం ఉంది? ఉంది సార్, సెక్యూరిటీగా ఉంది సార్. సెక్యూరిటీ పెడదాం అనుకుంటున్నాను సార్. ఏజెన్సీ ఇంకా పెట్టలేదు సార్. అదే మేము అంత కలిసి కొద్దిగా సెక్యూరిటీ గార్డ్స్ ని సప్లై చేసే ఏజెన్సీ, కన్సల్టెన్సీ ఇంకా పెట్టలేదు సార్. స్టార్ట్ చేద్దామని సార్, దిగుదామని. ఇప్పుడు చేయండి. అది మీకు ఆలోచన బాగుంటే, అందులో మీకు అనుభవం ఉంటే అదొకటి మంచిది. ఊరికే ఆ కన్సల్టెన్సీ సెక్యూరిటీకి సంబంధించింది పెట్టుకొని బోర్డు పెట్టి కూర్చున్నామంటే కుదరదు. అది చెయ్యాలంటే ఖచ్చితంగా అది చాలా మంచి బిజినెస్. పద్ధతి ప్రకారంగా చేస్తే చాలా బాగుంటుంది. ముందు మార్కెటింగ్ ఒకళ్ళో ఇద్దరినో తీసుకోండి. మీరు అనుకున్న వాళ్ళు, మార్కెటింగ్ చాలా మెయిన్. ఏ రంగానికైనా మార్కెటింగే గుండెగా. మీరు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ సంస్థల దగ్గరికి పంపించాలి మీ ఏజెంట్ని. పంపించి మేము ఈ సర్వీసెస్ చేస్తామని వాళ్ళతో ఊరికే పేపర్లు వేసి కూర్చుని అవన్నీ జరగవు పాత రోజులు. సో ఇప్పుడు చక్కగా ఫిజికల్గా మనం వెళ్ళి ప్రతి వాళ్ళని కలిసి మేము ఈ సర్వీసెస్ ఇస్తాము, అవసరం ఉంటే చెప్పండి. తర్వాత సోషల్ మీడియాను వాడుకోండి. చక్కగా తెలియజేయాలి. అంటే మనల్ని ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అంటే మన దగ్గర ఏముందో ఎదరవాడికి తెలిస్తేనే కదా మన దగ్గరికి వచ్చేది. సో తెలియజేయడానికి మీకు ఎన్ని మార్గాలు ఉన్నా అన్ని మార్గాల్ని ఉపయోగించండి. ఖచ్చితంగా అది చాలా మంచి బిజినెస్. కొన్ని రోజులు మీరు కృషి చేస్తే దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్లో చాలా అద్భుతమైన బిజినెస్. అది చాలా బాగుంటుంది. హ్యూమన్ రిసోర్సెస్, అందులో ఈ సెక్యూరిటీ సర్వీసెస్ అందరికీ అవసరం. అది అన్ని సంస్థలకి అవసరం. చాలా బాగుంటుందండి. మీరు వేసుకోవడానికి వీలైతే ఓ 11 ముఖాలు ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. అది కానీ ఏకముఖి కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి. అబ్దుల్లా గారు, ఇవి వేసిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, ఈ మధ్య కాలంలో చాలా మంది నోట వింటున్నాం కరుంగళి మాల గురించి. అసలు కరుంగళి మాల ప్రాధాన్యత గురించి మా సంస్థ ఈ సంస్థ కూడా అది ఇస్తున్నారు. కరుంగళి మాల ఈ మధ్యకాలం బాగా ప్రాచుర్యం. అంటే ఈ కొంతమంది సెలబ్రిటీస్, సినిమా వాళ్ళు అది వేసుకోవడం, అది వేసుకున్న తర్వాత బాగుందని చెప్పడం. ముఖ్యంగా ధనుష్, మన రజనీకాంత్ వాళ్ళు, ఆయన వేసుకొని చాలా బాగుంది, నాకు ఏదో 100 కోట్లు ఇల్లు కట్టేది వచ్చాక ఇవన్నీ బాగా జనంలోకి వెళ్ళిపోయి సినిమా వాళ్ళే కాదు అందరూ అది దాన్ని మొదలుపెట్టారు. సో పాతాళ శంభు మురుగన్ అని చెప్పి తమిళనాడులో ఒక దేవాలయం, ప్రసిద్ధ దేవాలయం. అక్కడ ఈ దిష్టి దోషాలకు, గ్రహపరమైన దోషాలకి ఈ మాల చాలా, అంటే బ్లాక్ ఎబోని, ఈ బ్లాక్ వుడ్లోంచి తీసినటువంటి ఈ మాల దృష్టి దోషాలకు అది బాగానే పనిచేస్తుంది. బ్లాక్ ఎప్పుడు కూడా దానికే దిశ ఉపయోగిస్తాము. అది ఇంకా మంచిది. ఈ వుడ్ నుంచి తీసింది, అది ఒరిజినల్ దొరికితే మంచిది. ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ మోసం కూడా ఉంటుంది. ఈ మధ్యాహ్న అవి ఎంత విస్తృతంగా వస్తే అంత నకిలీలు కూడా మొదలయ్యాయి. సో అసలైన మాల అంటే ఈ సంస్థకి 33 సంవత్సరాల అనుభవం ఉంది. కాబట్టి మనం ఏదన్నా చేస్తే, చిన్న పొరపాటు చేస్తే మొత్తం సంస్థ మీద మచ్చపడుతుంది. అందుకని ఏదో నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడు ఈ మాల ఈ సంస్థ నుంచి భారతదేశం మొత్తంగా ఈ సంస్థ ఎక్కడుందో మీరు అక్కడికి వెళితే అక్కడ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు కొరియర్ చేయమంటే భారతదేశం నలుమూలలకి ఏ మూల నుంచి అయినా
మీకు కొరియర్ చేస్తారు, కొరియర్ ఛార్జ్ మీరు పే చేయాల్సి వస్తుంది. ఓకే. సో తర్వాత ఇది ఒరిజినల్ అని చెప్పడానికి ఏమిటంటే మీరు కరుంగలి మాల ఆర్డర్ చేస్తే ఈ సంస్థకి ఎక్కడి నుంచి అయినా ఆ మాలతో పాటు ఏ వుడ్లోంచి అయితే ఈ పూసలు కట్ చేశారో ఆ మిగిలింది ఆ హోల్స్తో ఉండేటువంటి వుడ్ బ్యాలెన్స్ మీకే పంపించేస్తారు. అంటే ఇది ఒరిజినల్ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏ వుడ్లోంచి తీశారో ఆ వుడ్ పీస్తో సహా బ్యాలెన్స్ పీస్తో సహా మీకు కరుంగలి మాల పంపిస్తారు. అప్పుడు ఇది ఒరిజినల్ ఎవరు సర్టిఫికేట్ చేయక్కడ చూసుకోవచ్చు. ఇది ఆ వుడ్డా కాదా, ఆ వుడ్ కూడా పంపిస్తారు కదా, ఇది దీనికి కలర్ వేసారా, ఒరిజినల్ వుడ్డా, అది ఆ వెయిట్ అది సరిపోయిందా అంటే చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది అది, అది చూసుకోవచ్చు. సో ఇది మాల మీరు మెడలో వేసుకోవడానికి ఉపయోగపడుతుంది, దిశ దోషాలకి గ్రహపరమైన దోషాలకి వీటికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఉన్న ఈ వుడ్ పీస్ ఏదైతే కట్టె పీస్ ఏదైతే పంపిస్తున్నారో అది మీరు పూజలో పెట్టుకుంటే ఆ ఇంటికి ఈ దోషాలు ఉండవు, ఒక పాజిటివ్ వైబ్స్ ఆ ఇంట్లో ఉంటాయి. కాబట్టి అది పూజ మందిరంలో పెట్టండి, ఇది మెడలో వేసుకోండి. రైట్ గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకున్నా హైదరాబాద్ నుండి రాజు గారు. నమస్తే అండి. హలో రాజు గారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. రాజుగారు, ఓం నమ శివాయ్. ఓం నమ గురుగారు. ఎలా ఉన్నారు? ఆరోగ్యము అంటే ఆరోగ్యం గురించి తెలుసుకున్నాం అనుకున్నాం మేడం. ఏమి అనారోగ్యం రాజుగారు? మీరు మాట్లాడుతుంటేనే ఏదో ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బంది, 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పొచ్చా? అంటే అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఏమిటి అనారోగ్యం చెప్పండి, మీకున్న పెద్ద అనారోగ్యం ఏంటో ఒకసారి చెప్పండి రాజుగారు. అంటే ఇప్పుడు బాధపడుతున్న మధ్యలో గొడవలు అవుతున్నాయి, మళ్ళీ ఏంటంటే అనారోగ్యం చాలా బాధపడుతున్నాను. ఏమిటి దురదలు వచ్చాయి, అప్పుడప్పుడు హెడేక్ వస్తుందా? హెడేక్ అంటే లేదు గారు గురుగారు. కొంచెం ఏం చేస్తారు అసలు మీరు రాజుగారు? అసలు నేను సెక్యూరిటీ జాబ్ చేశాను గురుగారు. ఇప్పుడు చేస్తున్నారా? ఇప్పుడు చేయట్లేదు. చేద్దామన్నా ఎక్కడ నాకు పోవాలంటే ఇట్లా భయంగా గూగుల్ వెళ్తున్నది. ముందు పని చెయ్యాలి అని మైండ్ లో బలంగా ఫిక్స్ అవ్వండి. పని చెయ్యాలి, ఇంటి దగ్గర మన మీద ఆధారపడిన వాళ్ళు, మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉన్నారని మీరు అనుకుంటే మీ ఒంటికి ముళ్ళు గుచ్చుకున్నా మీరు లెక్క చేయరు. మీ ఒంటికి ముళ్ళు గుచ్చుకున్నా మీరు లెక్క చేయరు. మీరు ఆ బాధ్యత లేకపోతే లేని దురదలు, అనవసరమైన తలనొప్పులు వస్తూ ఉంటాయి. ఇవి కామన్గానే ప్రతి వాళ్ళకి ఉంటాయి. దీన్ని భూతద్దంలో చూసి మీకే ఉంది, ఏదో అనారోగ్యం మిమ్మల్ని కప్పేసింది, మిమ్మల్ని అన్నివ్వట్లేదు అనుకుంటే ఇది దురదృష్టం. మన 2 ఇంచెస్ బ్రెయిన్ని మనం ఎలా ట్యూన్ చేసుకుంటే అలా ఉంటుంది. యద్భావం తద్భవతి. సో పనికి వెళ్ళాలన్న నిర్ణయానికి రండి, అన్నీ బాగుంటాయి. ఇందాక వ్యాపారంలో డబ్బు వస్తూ ఉంటే అది కిక్ వస్తుంది అనుకున్నాం కదా, అలాగే మనం పని చేస్తూ ఉంటే డబ్బులు వస్తుంటే మన అవసరాలకు ఉపయోగపడితే ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది. లేకపోతే ప్రతి రూపాయికి చేయి చావాల్సిన పరిస్థితి వస్తుంది, ఇంట్లో వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న నొప్పులకి మీరు ఓర్చుకొని, అంటే అనారోగ్యాన్ని అశ్రద్ధ చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు, ప్రతిదీ భూతద్దంలో చూసి భయపడకండి అని చెప్పడం నా ఉద్దేశం. సో వెళ్ళండి, పనిలోకి వెళ్ళండి, అన్నీ నార్మల్ అవుతాయి. పని చేస్తూ ఉంటే అన్నీ నార్మల్ అవుతాయి. ఒక 7 ముఖాల రుద్రాక్ష, ఇది లో ప్రైస్లో ఉంటుంది. ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషాలకు కూడా మంచిది. ఈ ఒక్క రుద్రాక్ష వీలైతే వేసుకోండి, శరీరానికి తాకే విధంగా ధరించండి. రాజుగారు ఖచ్చితంగా బాగుంటుంది. అందులో ఈ మాఘమాసం ఫలితం ద్విగుణీకృతం, అంటే 2 ఫలితం 3 ఫలితం వస్తుందంటే ఈ మాఘమాసం, కార్తీక మాసం రుద్రాక్ష ధారణ. సో ఈ మాసంలోనే, ఈ మాసాంతంలో మహాశివరాత్రి కూడా ఉంటుంది. అవకాశం ఉంటే రాజుగారు ఇవి వేసుకొని చూడండి. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. నెక్స్ట్ కాల్ ఇస్తున్నా హైదరాబాద్ నుండి లత గారు. నమస్తే అండి. రైట్ అండి, కాల్ కట్టండి. తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడి దీర్ఘకాలిక దాని గురించి అందరూ చేసే పని ఈ మధ్య యూత్ అంతా అంతే, ఏదో ఇప్పుడు పబ్బం గడిపేసుకోవడం, తర్వాత సంగతి తర్వాత ఎలా ఉంటే మనకేమిట్లే అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు చేసేవాళ్ళు యూత్ పిల్లలు అదే ఆలోచిస్తున్నారు. అప్పుడు ఎలా ఉంటే మనకి అప్పుడు చూసి వచ్చాడు, అప్పుడు ఎవడో ఏంటో. ఇప్పుడు ముందు ఇది అయిపోతుంది కదా. ఇది చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల చాలామంది జైళ్ళల్లో మగ్గిపోవడానికి, బై మిస్టేక్ చేసే చిన్నది, లేకపోతే చిన్న ప్రలోభాలకి ఆశపడి పెద్ద పెద్ద అవకాశాలు కోల్పోవడం, ఇలా జరుగుతూ ఉంటాయి. ఒకసారి రామకృష్ణ పరమహంసని శిష్యులు అడిగారంట, స్వామి లడ్డూలు బాగా చేశారు, ఫ్రెష్గా ఉన్నాయి, కాకపోతే దురదృష్టం ఏమిటంటే చీమలన్నీ దాని మీదకే వస్తున్నాయి, చీమలు కంట్రోల్ చేయలేకపోతున్నాము అంటే, రామకృష్ణుల వారు ఏం చెప్తారంటే, ఏవి పర్వాలేదు, ఆ చీమల్ని కంట్రోల్ చేయాలి అంటే ఆ చీమలు వచ్చే దారిలో ఈ చక్కెర పొడి చల్లండి.
చక్కెర పొడి జల్లండి. అవి అక్కడ వరకు వెళ్ళవు, వీటిని తీసుకొని వెనక్కి వెళ్ళిపోతాయి, లడ్లు వరకు వెళ్ళవు. సో అలాగే చేసేసరికి లడ్డుల వరకు చీమలు వెళ్ళట్లేదు, ఈ చక్కెర పొడి దగ్గర ఆగిపోయి వీటిని తీసుకొని అంటే తన లక్ష్యం ఏదైతే ఒక పూర్ణకొమ్మ, అదే లడ్డు ఏదైతే తెచ్చుకుందాము అనుకున్న ఆలోచనల్ని తాత్కాలికంగా చిన్న చిన్నవి కనిపించేసరికి అసలు ఆలోచనలు వదిలిపెట్టి వీటి మీద పడి ఇక్కడికిక్కడే సంతృప్తి పడి వెనుతిరిగి వెళ్ళడం యూత్ చేసేది అదే. లక్ష్యాన్ని మర్చిపోయి ఈ చిన్న చిన్న ప్రలోభాలకి లోనయ్యి గమ్యం చేరకపోవడం, లక్ష్యాన్ని వదిలిపెట్టడం. సో ఇది కాదు జీవితం, అది ప్రసాదం రూపంలో ఉన్న పెద్ద లడ్డు మనకు టార్గెట్. అటువైపు దృష్టి పెట్టండి. ఈ పంచదార పౌడర్ గురించి కాదు మీరు చక్కెర పౌడర్ గురించి కాదు ఆలోచించాల్సింది, పెద్ద గోళం గురించి ఆలోచించండి. కొడితే కుంభస్థలం కొట్టాలి. దృష్టి అంటే మనం ఎలా ఉండాలి అంటే మన లక్ష్యం ఎప్పుడు ఆకాశానికి విల్లంబులు ఎక్కువ పెట్టి ఉండాలి. అది మిస్ అయితే ఇంటి చూరికైనా గుచ్చుకోవాలి తప్ప మన లక్ష్యం ఎప్పుడు పెద్దగానే నిర్దేశించుకోవాలి. చిన్న చిన్న వాటికి ప్రలోభాలకు లోను కాకండి. సూపర్, రైట్ గురుగారు. నెక్స్ట్ కాల్ ఇస్తున్నాం హైదరాబాద్ నుండి శివాని గారు. నమస్తే అండి శివాని గారు. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ్. హలో, ఏమిటమ్మా? హలో సార్, నా డేట్ ఆఫ్ బర్త్ 23 ఏప్రిల్ సార్. ఏప్రిల్ 2002 సార్. 2002. శివాని ఏం చేస్తున్నావు అమ్మా? బ్యాంకుకి ప్రిపేర్ అవుతున్నాను సార్. వెరీ గుడ్. మంగళవారం పుట్టినారు తెలుసా అమ్మా? అవును సార్. ట్యూస్డే. నీకు బ్రదర్స్ సిస్టర్స్ ఏమైనా ఉన్నారా? ఉన్నారు సార్, వాళ్ళు మ్యారీడ్ అయిపోయినారు. సో లైన్లో నువ్వే ఉన్నావు. ఎస్ సార్. అది ఏకాదశి కూడా అమ్మ నువ్వు పుట్టింది, శుద్ధ ఏకాదశి. ఓకే సార్. ఇది సింహరాశి, చాలా బాగుంది. మంచి హైట్స్కి వెళ్ళే జాతకం, అబ్రాడ్ ఛాన్సెస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఏం చదువుకున్నావు నువ్వు? బిఎస్సి సార్, బిఎస్సి కంప్యూటర్ సైన్స్. వెరీ నైస్, వెరీ నైస్. జాతకం అయితే మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలో ఉంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయి. ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి శరీరానికి తాకే విధంగా వేసుకుంటే 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. నెక్స్ట్ కాల్ ఇస్తున్నాం కర్నూలు నుండి రమాదేవి గారు. నమస్తే అండి. హలో. హలో రమాదేవి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓం నమ శివాయ. హలో. హలో. ఏమిటమ్మా? హలో గురుగారు, నమస్కారం అండి. ఓం నమ శివాయ. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? 18 జూలై 1994 అమ్మా. అవును గురుగారు. ఎవరిది ఇది? నాదే గురుగారు. సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవును గురుగారు. మ్యారేజ్ ఎప్పుడైంది? 2016లో అయింది గురుగారు. ఇది దశమి శుక్లపక్షం. పిల్లలమ్మా? 2 పిల్లలండి. మీనరాశి జాతకం. ఒక్క రుద్రాక్షమ్మ వీలైతే వేసుకోండి. నవముఖి కానీ అష్టముఖి కానీ. ఈ అష్టముఖి గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా. నవముఖి అమ్మవారి స్వరూపం. సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి, శరీరానికి తాకే విధంగా. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. ఇది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీరే చూస్తారు. అది వేసుకోకముందు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీరు చేసే పనులు, వచ్చే ఫలితం ఎలా ఉంది మీరు చూశారు. ఇది వచ్చిన తర్వాత మీ ఆలోచనలు ఎలా ఉంటాయి, మీరు చేస్తున్న పనులు ఎలా ఉంటాయి, ఆ వచ్చే ఫలితం ఎలా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. క్యాంపు గురించి ఒకసారి చెప్పండి మళ్ళీ. నేను అంటే కమింగ్ బుధవారం మాత్రం విజయవాడ వెళ్తున్నా. మిగిలిన అన్ని రోజులు శని ఆదివారంతో కలిపి హైదరాబాద్కే పరిమితం. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ అన్నీ ఏముండవు. నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలిసేదానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. సో అక్కడ రేపు బుధవారం విజయవాడలో కూడా కొన్ని గంటలే ఉంటాను. మీరు వేరు ఫోన్ నెంబర్లోంచి పేర్లు నమోదు చేస్తే అది కరెక్ట్ మంచిది కాదు. నాకు చాలా వర్క్ లోడ్ ఉంటుంది. దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. అందులో మాఘమాసం అందరూ వేసుకోవాలనుకుంటారు. సో అందరికీ అవకాశం ఇవ్వండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు, అంతగా అవసరం లేదు. నేను మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ చూడొచ్చు.
అర్థం చేసుకొని సహకరించండి. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావక్కర్లేదు, ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు అక్కడి నుంచి మాట్లాడే ప్రయత్నం మా వాళ్ళు చేస్తారు, మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. సో ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, సో అక్కడ ఎల్లుండి అక్కడికి వచ్చిన, అది బుధవారం నాడు అక్కడికి వచ్చిన, అన్ని ఒక్కొక్కటే ఉంటుంది, 2-3 పేర్లు నమోదు చేయించకండి. ఆల్ ది బెస్ట్. ఓం నమ శివాయ. రైట్ గురుగారు, రుద్రాక్షల గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. ఇది వాటి ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.